ఫైల్స్నే ఆబ్జెక్ట్స్ అంటున్నాడు. ఫైల్స్నే ఆబ్జెక్ట్స్ అంటున్నాడు. ఓబీజీసీటీ ఆబ్జెక్ట్స్ అంటే ఫైలే, అంతే సింపుల్గా. సో ఈ మాదిరిగా మనం యాక్సెస్ ఎలా ఇవ్వాలి? ఎస్, ఓకే, యాక్సెసింగ్ అదొక స్టైల్ చూద్దాం. అది ఎలా ఎలా ఏ మాదిరిగా వర్కౌట్ చేయాలి అదొకటి. ఆ తర్వాత నెక్స్ట్ లెవెల్లో మనకి బకెట్ వర్షనింగ్. బకెట్ వర్షనింగ్ బకెట్ వర్షనింగ్ అసలు దీని స్టోరీ ఏంది, దీని గొడవ నేను చెప్పా ఏమని బాబు. బకెట్ వర్షనింగ్ అనేది డిజేబుల్ ఉంటుంది, ఆ, బకెట్ వర్షన్ అనేది ఎనేబుల్ ఉంటుంది. ఓకే, ఎస్ ఎస్. బకెట్ వర్షన్ అనేది ఎనేబుల్ డిజేబుల్ అంటే నువ్వు తయారు చేయబోయే బకెట్కి వర్షనింగ్ డిజేబుల్ ఎనేబుల్, బట్ బై డిఫాల్ట్ డిజేబుల్ ఉంటుంది. బై డిఫాల్ట్ నేచర్ ఇది. బై డిఫాల్ట్ ఇట్ ఈస్ ఎ డిజేబుల్. బై డిఫాల్ట్ ఇట్ ఈస్ ఎ డిజేబుల్. If you want to enable it's no problem. Enable it's no problem. If you enable this option, తప్పకుండా నీకు బిల్ వస్తుంది మిత్రమా. యూ హ్యావ్ టు పే ద బిల్, అంతే. ఎనేబుల్ చేసావా, వర్షనింగ్ ఎనేబుల్ చేసావంటే బిల్ పే చేయాల్సిందే. ఫ్రీ కాదా? నో ఫ్రీ, నో 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 ఫ్రీ బాస్. యూ నీడ్ టు పే ద బిల్ టు ద AWS క్లౌడ్. డిజేబుల్ ఉంటే నో బిల్. డిజేబుల్ అంటే ఏంది? నో వర్షనింగ్, నో 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 వర్షనింగ్. అట్లా అనమాట. అంటే ఈ బకెట్లో వర్షనింగ్ మెయింటైన్ చేస్తాం, ప్రతి ఆబ్జెక్ట్కి ఒక వర్షన్ వస్తుంది. లేదంటే డిజేబులే ఉంచేసాయి. ఆహాహా, ఒక్కసారి నువ్వు ఎనేబుల్ చేసావా, డిజేబుల్ కనపడదు నీకు, ఇన్విజిబుల్ అయిపోద్ది, మాయమైపోద్ది. ఏం కనపడుద్ది ఇక్కడ? సస్పెండ్ కనపడుద్ది ఇక. ఓహోహో, ఇక అంటే ఇక్కడ నీకు డిజేబుల్ కనపడదు ఇక, ఇక సస్పెండ్ కనపడిద్ది. ఓకే, అంటే సస్పెండ్ అంటే ఏంది? సస్పెండ్ ద స్టాప్ ద వర్షనింగ్ అని అర్థం. స్టాప్ ద వర్షనింగ్. ఇక ఫస్ట్ టైం మాత్రమే బకెట్ క్రియేషన్ చేసేటప్పుడు మాత్రమే డిజేబుల్ కనపడిద్ది. బకెట్ తయారు చేసిన తర్వాత ఇక ఎనేబుల్, సస్పెండ్, అంతే. ఈ రెండు కనపడతా ఉంటాయి అన్నమాట. ఫస్ట్ మాత్రం డిజేబుల్ కనపడిద్ది, నెక్స్ట్ మాత్రం ఎనేబుల్ ఈ రెండే కనపడతాయి. ఓకే ఓకే, నువ్వు కానీ ఎనేబుల్ చేసావా, ఎనేబుల్ చేసిన కాడి నుంచి నీకు సస్పెండ్ అనేది వచ్చింది వెంటనే. ఇక నువ్వు ప్రతిసారి చూస్తూ ఉంటావు సస్పెండ్ సస్పెండ్ సస్పెండ్. సస్పెండ్ కొట్టావా, వర్షం ఆగిపోద్ది. అది జరిగేది. డిజేబుల్ అంటే ఫస్ట్ అలాగా. అంటే మనం ఎందుకు డిజేబుల్ ఇచ్చాడు వాడు ఆప్షను అని అంటే, ఇక్కడ ఫస్ట్ ఫస్ట్ వర్షన్ అనేది నాకు వద్దు మహాప్రభు అని చెప్పడానికి ఇచ్చాడు. వర్షన్ అనేది ఐ డోంట్ వాంట్ టు మెయింటైన్ ద వర్షన్ అంటే డిజేబుల్ అలాగే ఉంచేసుకోమ్మా అని అర్థం. డిజేబుల్ అలాగే ఉంచేస్తే ఎస్, నో వర్షన్, నో వర్షన్స్, నో వర్షన్స్. డిజేబుల్ అలాగే నో వర్షన్స్. లేదు లేదు డిజేబుల్ కాదని చెప్పేసి ఇక్కడికి వచ్చి కింద ఒక ఆప్షన్ ఉంటుంది ఎనేబుల్. ఎనేబుల్ కొట్టావా, వర్షనింగ్ స్టార్ట్ అయింది. ఇక అంతే. ఇక వర్షనింగ్ స్టార్ట్ అయ్యి ఇలా స్టార్ట్ అవుతూ 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 ఉన్నప్పుడు ఒకనొక దశలో స్టాప్ చేయాలనుకుంటున్నావా, అది సస్పెండ్ కనపడింది నీకు. ఇక డిజేబుల్ కనపడదా? కనపడదు. ఇక ఇదే సస్పెండే. ఇక నువ్వు డిజేబుల్ వద్దు, ఇక సస్పెండే, డైరెక్ట్ అటాక్. సస్పెండ్ చేయటం వల్ల ఏం జరిగిద్దో చెప్పాం. సస్పెండ్ చేయటం వల్ల అక్కడ దాకా ఉన్న వర్షన్స్ అన్ని అలాగే ఉంటాయి. ఇప్పుడు నుంచి అప్లోడ్ చేసే ఆబ్జెక్ట్స్ మీద నో వర్షన్స్. ఇక నుంచి అప్లోడ్ చేస్తావే ఆ ఆబ్జెక్ట్స్ మాత్రం వర్షన్స్ ఉండవు. ఇప్పుడు దాకా చేసేవే 1 2 3 4 5 6 7 100 వర్షన్లు ఉన్నాయి, అలాగే ఉంటాయి. కానీ ఇక నుంచి వచ్చేదానికి వర్షన్లు ఉండవు. అదొక డ్రాబ్యాక్. వర్షన్స్ లేకపోతే అసలు అదేంటి వ్యవహారం ఏంటో మనకు అర్థం కాదు. సరే, అదొకటి పక్కన పెడితే. సరే, ఓకే సార్, వర్షనింగ్ అయిపోయింది. నెక్స్ట్ ఏంటి? ఎస్, నెక్స్ట్ వచ్చేసి సెక్యూరిటీ. ఓహో, అదే మీరు చెప్పింది. ఎస్, అదే నేను ఇప్పుడు వరకు చెప్పింది, సెక్యూరిటీ. ఎస్ ఎస్, సెక్యూరిటీ. ఆ సెక్యూరిటీలు ఇస్తాడు. ఆప్షన్ నెంబర్ 1, ఆప్షన్ నెంబర్ 2, ఆప్షన్ నెంబర్ 3, మూడు ఆప్షన్లు వస్తాయి ఫ్రెండ్స్. ఆప్షన్ 1 ఏమో, ఆప్షన్ 1 ఏంటి తెలుసా బాబు? ఏడబ్ల్యూఎస్ మేనేజ్డ్ S3 కీస్ ఉపయోగిస్తావా? ఏడబ్ల్యూఎస్ మేనేజ్డ్ S3 కీస్. ఏడబ్ల్యూఎస్ మేనేజ్డ్ S3 కీస్ ఉపయోగిస్తావా మహాప్రభు అని అడిగిద్ది. లేదు లేదు, నేను కస్టమర్ మేనేజ్డ్ అంటే ఏంది? కస్టమర్ మేనేజ్డ్ అంటే ఏంది? KMS. దాన్నే మనం ఏమంటాం? కస్టమర్ మేనేజ్డ్. కస్టమర్ మేనేజ్డ్. కస్టమర్ మేనేజ్డ్. దాన్నే ఇంకో భాషలో ఏమని పిలుస్తాడంటే బాబు, KMS. AWS కీ మేనేజ్మెంట్ సర్వీస్ ఉపయోగిస్తావా అంటాడు. ఓహో, AWS కీ మేనేజ్మెంట్ సర్వీస్ అంటే KMS ఉపయోగించుకొని
కీస్ తెచ్చుకుంటావా, లేకపోతే S3 బకెట్ మేనేజ్ అంటే S3 మేనేజ్డ్ S3 కీస్ని ఉపయోగించుకుంటావా? ఇదేమో కేఎంఎస్ అంటే క్లయింట్ మనకి కీస్ ఇస్తాడు, ఆ కీస్ ఇచ్చినవన్నీ కేఎంఎస్లో మెయింటైన్ చేస్తాం. ఎట్లాగెళ్తావా, ఫస్ట్ దానికి వస్తావా అట్లా. మూడోది ఏంటంటే ఫస్ట్ రెండు అప్లై చేయమంటావా? ఫస్ట్ రెండు అట్లా. వీ కెన్ ఆల్సో యూజ్ బోత్. అర్థమైందా? వీ కెన్ ఆల్సో యూజ్ బోత్. అంటే సెక్యూరిటీ అనేది నేను చెప్పాను ఇందాక, ఏం చెప్పాను? ఎస్, ఫస్ట్ లెవెల్లో అయితే AWS మేనేజ్డ్ S3 కీస్. ఇలాగెళ్తావా? లేదు లేదు, నేను ఇదిగో కీస్ తెచ్చుకుంటాను, ఆ ఆ కీస్ అన్ని కూడా ఇదిగో మీ సెక్యూరిటీ ప్రొఫెషనల్కి ఇస్తాను, ఆ సెక్యూరిటీ ప్రొఫెషనల్ కేఎంఎస్లో మెయింటైన్ చేస్తాడు, కేఎంఎస్లో మెయింటైన్ చేసే కీ అన్ని మీ క్లౌడ్ ఇంజనీర్ తీసుకునే విధంగా ఇదిగో ఈ ఆప్షన్ టిక్ కొడతా. ఇది కేఎంఎస్. ఇది దాన్నే వాడు ఏమంటాడంటే AWS కీ మేనేజ్డ్ సర్వీస్ అంటారు వాడు. దాన్ని ఉపయోగించాలంటే కస్టమర్ కీస్ అనమాట ఇవన్నీ కూడా. ఈ ఆప్షన్ రెండు అనేది ఏంది? కస్టమర్ కీసే. ఫస్ట్ ఏంది? AWS మేనేజ్డ్ కీస్ అయ్యి. మూడే ఆప్షన్ ఇచ్చాడు, ఏమని? రెండు వేయాలంటే ఉంది. ఇఫ్ యూ అప్లై బోత్, అప్లై అంటాడు వాడు. వీ కెన్ ఆల్సో యూజ్ బోత్. బట్ ఎనీవే, సమ్ ఆఫ్ ద clients may go with AWS managed S3 keys. Some of the clients may go with their own managed keys. But this is a cost effective. కేఎంఎస్ సర్వీస్ను ఉపయోగించాలంటే కూడా కాస్ట్ ఎఫెక్టివ్. ఫ్రీగా లేదా? ఫ్రీ లేదు. నో 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 ఫ్రీ. నో ఫ్రీ. దట్ ఈస్ వాట్ సెక్యూరిటీ ప్రొఫెషనల్స్ కాబట్టి ఫ్రీ లేదు. తప్పకుండా దాన్ని సెక్యూరిటీ ప్రొఫెషనల్స్ ఉపయోగిస్తారు, బట్ బిల్లు పే చేయాలా తప్పకుండా. ఎట్లా? ఓకే, మరి చాలా ఉన్నాయి కదా సార్. అవును, మరి ఇవన్నీ తెలుసుకున్న తర్వాతే మనం గో ఫర్ హ్యాండ్స్ ఆన్. అదర్వైజ్ ఇవేమి తెలియకుండా ఊరికే ఆ స్క్రీన్ ఓపెన్ చేసి ఇదిగో ఇక్కడ ఉందా ఆప్షన్, క్లిక్ చేయి, ఇది నెక్స్ట్ కింద ఉందా దీన్ని క్లిక్ చేయి, నెక్స్ట్ కింద ఉందా, అయిపోయింది, బకెట్ అయిపోయిందా, అయిపోయింది, ల్యాబ్ అయిపోయింది, థ్యాంక్ యూ సో మచ్. నాలుగు గీసుకోవడానికి కూడా పనికిరాదు కోర్స్. ఇది స్టోరీ. ఇలాగ నేర్చుకున్న విద్యార్థులందరూ పాపం అటు ఇటుగా కాకుండా ఇంటర్వ్యూలో ఫెయిల్ అయిపోతా ఉన్నారు. నేను రీజన్ అదే. కానీ మనకి అలాంటి బాగా చేసే వాళ్ళకి స్టూడెంట్కి బాగా నచ్చింది. స్టూడెంట్కి ఏంటంటే వాళ్ళ బ్రెయిన్కి పదును పెట్టకూడదు. ఫస్ట్ స్టూడెంట్ బ్రెయిన్ ఎట్లా ఉండాలంటే, కాఫీ తాగుతాను, సిగరెట్ తాగుతాను, బండి మీద వెళ్తాను, ఇంకోటి వెళ్తాను, ఆ క్లాసు ఇదిగో ఆప్షన్ ఉంది, క్లిక్ కొట్టు, ఇది ఆప్షన్ క్లిక్ కొట్టు, ఇది ఎందుకో ఏంటి తెలియదు, క్లిక్ కొట్టడమే. ఇది అబ్బా ఎక్సలెంట్గా చెప్తున్నాడు సార్, అబ్బా ఏం చెప్తున్నాడు రా. ఈ కేకే సార్ ఓవర్ కొట్టిదే అంతా ఏదేదో చెప్తా ఉంటాడు, అది అంటాడు ఇది అంటాడు. ఈ బ్రెయిన్లో యాడెక్కించుకోవాలి. ఎక్కించుకోవడానికి నీ దగ్గర ప్లేస్ లేదంటే నాన్ సెన్స్ పనంతా నీ బ్రెయిన్లో ఉంది అని అర్థం. వాళ్ళే థియరిటికల్గా క్లాసులు వినలేరు, థియరిటికల్గా స్ట్రాంగ్ అవ్వలేరు, థియరిటికల్గా స్ట్రాంగ్ అవ్వలేనప్పుడు ఇంటర్వ్యూలో సక్సెస్ కాదు, ఇంటర్వ్యూలో సక్సెస్ కానప్పుడు అడ్డదారులు దొక్కుతాం. ఇది జరిగేది పరిస్థితి. సో కాబట్టి యువర్ బ్రెయిన్ మస్ట్ బి ఎంటీ టు గెట్ a సాఫ్ట్వేర్ జాబ్. అదర్వైజ్ బ్రెయిన్ ఎంటీగా లేనప్పుడు ఇంక స్టోరేజ్ ఏముంటుంది? నథింగ్ ఈజ్ దేర్. ఆల్రెడీ నాన్ సెన్స్ పనులంతా స్టోరేజ్ ఉంది. ఇక ఇప్పుడు ఈ సబ్జెక్ట్ ఎక్కింది ఎక్కదు. కేకే సార్ చెప్పింది వేస్ట్ సబ్జెక్ట్, పనికిరాదు. ఎందుకు? ఈ బ్రెయిన్ ఇంక చెప్తా ఉంటుంది, ఎక్కడుందిరా స్థలం, నీ బ్రెయిన్లో మొత్తం ఫిలప్ అయిపోతే కేకే లేదు ఏం లేదు అనేది సబ్జెక్ట్ని రానివ్వదు. ఇలా ఇలాగా అంటే ఈ బ్రెయిన్, స్టూడెంట్ బ్రెయిన్ ఇట్లా ఉంటే ఎక్కడెక్కిద్ది మిత్రులారా సబ్జెక్ట్. సరే సరే సార్, ఇంక నెక్స్ట్ ఏంది? ఏం లేదమ్మా. నెక్స్ట్ యాక్చువల్గా అసలు ఆబ్జెక్ట్ని లాకింగ్ సిస్టమ్ కూడా ఉంది మన దగ్గర. ఆబ్జెక్ట్ లాకింగ్ అంటే ఆబ్జెక్ట్ని లాక్ చేయమంటావా లేదా వద్దంటావా, నీ ఇష్టం. లాక్ చేస్తే ఏంది ప్రాబ్లం? లాక్ చేస్తే మనం సింపుల్గా అసలు అది చాలా జాగ్రత్తగా మనం ఉపయోగించవచ్చు. డిలీట్ చేయాలంటే ఏ కుదరదు, ఎవడరా డిలీట్ చేసేది అంటది వెంటనే. లాక్ ఇది ఆబ్జెక్ట్ లాక్, డిలీట్ వాజ్ నాట్ పాసిబుల్. ఓహోహో, ఎస్ ఎస్. అంటే ఆబ్జెక్ట్ లాక్ అనేది ఇక్కడ నీకు రెండు విషయాలు చెప్పిద్ది. అంటే ఆబ్జెక్ట్ లాక్ డిజేబుల్ ఉందా, ఆబ్జెక్ట్ లాక్ ఎనేబుల్లో ఉందా. మనం చూసుకుంటాం అప్పుడప్పుడు ఎనేబుల్ డిజేబుల్ అంటే అర్థమైంది. ఆబ్జెక్ట్ లాక్ డిసేబుల్ అంటే ఏంది? లాక్ లేదు దీనికి. డిజేబుల్ అంటే ఏంది? ఏం లేదు. ఆబ్జెక్ట్ ఎనేబుల్ అంటే లాక్ పడింది, లాక్ పడింది దాంట్లో డిలీట్ చేయాలంటే కష్టం. నాట్ పాసిబుల్. వై? బికాస్ ఆబ్జెక్ట్ ఈజ్ లాక్డ్. అంటే ఆబ్జెక్ట్ లాక్ ఈస్ ఎనేబుల్డ్. దట్ మీన్స్ వాట్? దిస్ ఆబ్జెక్ట్ ఈజ్ లాక్డ్ బై AWS. వై? నువ్వు అక్కడ ఆప్షన్ నొక్కావు కాబట్టి. దాని ద్వారా ఏమైంది? నో బడీ డిలీట్ యువర్ ఆబ్జెక్ట్స్.
సో ఈ మాదిరిగా మనం ఎస్ ల్యాబ్ చేయాలి ఇప్పుడు అర్జెంటుగా. ల్యాబ్ చేయడానికి ఎస్ ఫ్రెండ్స్